ఆర్టీసీ సంస్థలో ఉన్నటువంటి 364 బస్ స్టేషన్ల లోపల ప్రయాణికులకు సంబంధించినటువంటి సౌకర్యాలు పరిశుభ్రతకు సంబంధించి కూడా నిన్న రివ్యూలో చర్చ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కానీ అవసరాలు కానీ ఉంటే ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తాం. కానీ ఎక్కడ కూడా ఈ వేదిక ద్వారా 364 మంది స్టేషన్ మేనేజర్లను కావచ్చు, 97 డిపోల మేనేజర్లను కావచ్చు, 11 రీజన్ మేనేజర్లు కావచ్చు, 6 రీడీలు కూడా మీ బాధ్యతల యొక్క కింది స్థాయి లోపల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యంగా మహిళలకు ఉచితంగా ఇచ్చే సందర్భంలో ఏర్పడుతున్నటువంటి రద్దీ కావచ్చు, ఇతరత్ర అంశాలు తప్పకుండా చాలా బాధ్యతగా ముందుకు పోతారని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. నేను సిపి గారితో పాటు ఇప్పుడు గతం లోపల మొన్న కూడా డీజీ గారిని ఒక మాట కోరినాను. సంఖ్య పెరిగింది, మహిళలకు సంబంధించి ఎక్కువగా బస్టాండ్లోకి వచ్చే కార్యక్రమం పెరుగుతూ ఉంది. ఎక్కడ కూడా చిన్న సమస్య కూడా శాంతి భద్రతల రూపం లోపల మహిళల పరంగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవడంతో పాటుగా సీసీ కెమెరాలు ఏర్పాటు కావచ్చు, ఇతరత్ర అంశాలు కూడా చేయాలనేటువంటి ఒక ఆలోచన చేయడం జరుగుతోంది. ఏదేమైనా ఆర్టీసీ ప్రజలది. ఆర్టీసీ సంస్థ తరఫున కావచ్చు, ప్రభుత్వం తరఫున ఎన్ని చర్యలు చేసినా ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత ప్రజల మీద ఉంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎవరు మర్చిపోయేది కాదు. నై చలేగా బస్ కపయ్యా నై చలే కానీ ఆర్టీసీ కార్మికులు మొత్తం బస్సులు బంద్ చేసి ఈరోజు తెలంగాణ సాధనకు సంబంధించిన మీ పాత్ర ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా నేను మర్చిపోలేను. కాబట్టి ఆర్టీసీని పరిరక్షించుకునేటువంటి బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి గారు నా మీద బాధ్యతలు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ పాత్ర, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీ ఏ విధంగా నిర్వీర్యం కాబట్టది, ఏ విధంగా దానికి సంబంధించినటువంటి ఒక గుర్తింపు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండి మళ్ళీ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం. నేను ఇందుకు సంబంధించి ఆర్టీసీ కార్మికులతో పాటుగా యావత్ తెలంగాణ ప్రజల సహకారాన్ని కూడా ఈ ప్రభుత్వం కోరుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలో గతంలో ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అనేక అవార్డులతోటి నెంబర్ 1 ఉండే. మళ్ళీ నిన్ననే అన్ని రాష్ట్రాల పరిస్థితులు తెలుసుకోమన్నాం. భవిష్యత్తులో కూడా ఆర్టీసీది ఒక లైఫ్ లైన్, పేద ప్రజలకు, గ్రామీణ ప్రజలకు, విద్యార్థులకు అనేక రకాల రాయితీలు ఇచ్చి ప్రభుత్వం తరఫున ఆర్టీసీ సంస్థ నడుపుతారని ఇబ్బందులైనా తప్పకుండా ప్రభుత్వం పరంగా ఆర్టీసీకి ఉన్నటువంటి నష్టాలను తొలగించడానికి ప్రభుత్వ ప్రతినిధిగా, మంత్రిగా నేను చొరవ తీసుకుంటా. సంస్థను నడపడానికి ఎండి గారు సమర్థవంతంగా నడిపేటువంటి శక్తి ఉన్నది. కాబట్టి క్షేత్రస్థాయి దాకా ఆఖరికి అక్కడ ఉన్నటువంటి బస్ స్టేషన్లో చిన్న ఉద్యోగి దాకా బాధ్యతగా వ్యవహరించాలని సందర్భంగా కోరుతూ, ఈ బస్సులతో పాటుగా త్వరలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. వారి చేతుల మీదుగా 1000 కాలుష్య రహిత నిర్మూలనకు సంబంధించి ఒక 1000 ఎలక్ట్రికల్ బస్సులు కూడా త్వరలో ప్రొక్యూర్ చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసినారు. వాటిని కూడా వీలైనంత త్వరలో ప్రొక్యూర్ చేసి ప్రజల సౌకర్యార్థం ప్రజలు మరి రవాణా కార్యక్రమం ప్రారంభం చేస్తామనే మాట మనం చేస్తూ మరొకసారి ఈ వేదిక ద్వారా ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణ, ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. తప్పకుండా ఈ ప్రభుత్వ ఉద్దేశం అదే అన్నమాట మరొకసారి మనం చేస్తూ భవిష్యత్తులో ఆర్టీసీకి సంబంధించిన అన్ని అంశాలకు ప్రజలు సహకరించాలని కోరుతూ ముఖ్యంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అది రవాణా శాఖకు సంబంధించినటువంటి 6 గ్యారంటీల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేటువంటి దాని స్పందన చూసిన తర్వాత ప్రతి గల్లీకి, వాడకు మానవుల్లో ఏ విధంగా నరాలు ఉంటాయో, ప్రతి మన బాడీలో ఎక్కడైతే నరం లేకుండా ఉండదో ఇలా ప్రతి గ్రామానికి సంబంధించి ఆర్టీసీ బస్సు, అందులో ప్రభుత్వ పథకం మహిళలు ఉచితంగా వాడుకునేటువంటి ఒక సౌకర్యం ఉందంటే ఇది చాలా పెద్ద ఎత్తున స్పందన ఉంది. ఇటువంటి కార్యక్రమం కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది, ఇక్కడ కూడా చేస్తూ ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తుకు తీసుకుపోతామనేటువంటి హామీ కూడా తెలంగాణ అక్క చెల్లెలందరూ కూడా ఈ సందర్భంగా ఇస్తూ మరొకసారి ఈ యొక్క నూతన బస్సుల ప్రారంభ కార్యక్రమానికి వీటి ఏర్పాటుకు సహకరించిన అధికార యంత్రాంగానికి అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ముందుకు పోవడానికి సలహాలు, సూచనలు అందరి నుండి కూడా సంస్థ బాగు కోసం, సంస్థ కార్మికుల సంక్షేమం కొరకు ఏ సూచన చేసినా ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. గతంలో ప్రభుత్వం చెప్పింది వినడం మాత్రం పరిమితమై ఉండే. ఇప్పుడు సంబంధిత అధికారులు కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మీరు ఏం చెప్పినా సంస్థ సంక్షేమం కొరకు వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మార్పు మీరు కోరుకున్న మార్పే కాబట్టి ఆ మార్పుకు అనుగుణంగా
భవిష్యత్తు కార్యాచరణ పరిపాలన కొనసాగుతుందని మరొకసారి మనవిస్తూ మీ అందరికీ సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం చెప్తూ ముగిస్తా ఉన్నాను.